తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దృష్టిని కేంద్రీకరించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇటీవల 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించి ఇక్కడ పరిస్థితులను సమీక్షించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమీక్షలో ఇక్కడ ఉండే వర్గ విభేదాలు, కుల తగాదాలు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని నాయకులకు ఒక పరోక్ష హెచ్చరికను జారీ చేసినట్లుగానే బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ నాయకుల మధ్య పరస్పర అవగాహన లోపము, అదేవిధంగా సమన్వయ లోపం వల్ల బీజేపీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతుందనే విషయాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే అర్థం చేసుకున్నట్లుగానే మనకు తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీకి గత 3 సంవత్సరాలుగా మంచి సారథిని ఎన్నుకోవడంలో బీజేపీ విఫలమైంది అన్నది మనకు అందరి నోట వినిపిస్తున్న మాట. బండి సంజయ్ పదవీ కాలం ముగిసిన తర్వాత కిషన్ రెడ్డి, ఆ తర్వాత రామచంద్రరావు ఈ పదవిలో కొనసాగుతున్నారు. అయితే రామచంద్రరావు పదవిని చేపట్టిన తర్వాత అసంతృప్తితో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అదేవిధంగా ఎంతో కాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎదురు చూస్తున్న ఈటెల రాజేందర్ కూడా నిరాశ మిగిలింది. మరి ఈ నేపథ్యంలో పార్టీ సమన్వయ లోపం వల్ల పార్టీ అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్ళకపోవడం అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే నితిన్ నబీన్ వచ్చి ఈ పార్టీని చక్కదిద్ది మరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయ ఢంకాను మోగించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి భారతీయ జనతా పార్టీ పుంజుకొని గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మరి సీట్లను కైవసం చేసుకుంటుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతోంది. భారతీయ జనతా పార్టీ అలాంటి విజయాన్ని నమోదు చేయాలంటే తప్పకుండా సమర్థవంతమైన నాయకత్వం కూడా అవసరము. స్థానికంగా సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడము, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం అనేదే ఇక్కడ వచ్చిన సమస్య. ఇప్పటికైనా రామచంద్రరావుతో పాటు మిగతా పొటెన్షియల్ గల నాయకులకు బాధ్యతలు ఇచ్చి వారికి కూడా సూపర్ పవర్ ఇస్తే కానీ పార్టీ ఇప్పుడు రానున్న కాలంలో మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తలేవు. కాబట్టి నితిన్ నబీన్ అంటే జాతీయ అధ్యక్షులు దీనిపై దృష్టిని సారించాలి. సమష్టి నాయకత్వం అనే ఫార్ములాను అమలు చేస్తే కానీ ఇక్కడ విజయం దక్కకపోవచ్చు. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కూడా పోటాపోటీగా మరి మాటల యుద్ధం గాని లేకుంటే ప్రచారం గాని చేసుకుంటున్నాయి. మరి ఈ మధ్య కాలంలో జనసేన కూడా ఇక్కడ అడుగుపెట్టింది. ఈ జనసేన అనేది హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతోంది. మరి బీజేపీ కూడా హిందుత్వ ఎజెండా కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పడంతో మరి జనసేన కూడా ఒంటరిగా పోటీకి సిద్ధమైంది. మరి ఇలా హిందుత్వ పార్టీలు రెండు వేరువేరుగా పోటీ చేస్తే తప్పకుండా అది హిందూ ఓట్ల చీలికకు దారితీసే అవకాశం ఉంది. జనసేన వల్ల భారతీయ జనతా పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్తుంది, ప్రజాదరణ గల